సోషల్ మీడియాలో పెట్టే ఒక్క కామెంట్ ఏళ్ల తరబడి కష్టపడి క్రియేట్ చేసుకున్న ఒక బ్రాండ్ను మొత్తం కూల్చేస్తుందా? అవును, కూల్చేయగలదు. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఒక ఊరగాయ బ్రాండ్ కథను చూడబోతున్నాం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన బిజినెస్ పాఠాలేంటో చూద్దాం. పదండి, మొదలు పెడదాం. ఈ ఒక్క మాట ఈ మొత్తం విశ్లేషణకు ప్రాణం లాంటిది. సోషల్ మీడియా కాలంలో కస్టమర్ ఎంత పవర్ఫుల్ అనేది ఇది మనకు పదే పదే గుర్తు చేస్తోంది. అసలు అంత పెద్ద బ్రాండ్ అంత ఫాస్ట్గా ఎలా పడిపోయింది? ఏం జరిగిందక్కడ? ఈ ప్రశ్నల వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ మధ్యే చాలా ఫేమస్ అయిన ఒక ఊరగాయ బ్రాండ్ పేరు ప్రతిష్ట సోషల్ మీడియాలో ఒకే ఒక్క రాత్రిలో మొత్తం మాయమైపోయాయి. నమ్మడానికి కష్టంగా ఉన్న ఈ పతనం వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇంత పెద్ద సంక్షోభం మొదలైంది చాలా చిన్నగా కనిపించే ఒకే ఒక్క సంఘటనతో, జస్ట్ ఒక్క మిస్టేక్తో. సరే, ఇప్పుడు ఆ చిన్న పొరపాటు జనాల్లో పెద్ద ఆగ్రహానికి ఎలా దారితీసిందో, ఆ సంఘటనలన్నీ స్టెప్ బై స్టెప్ ఎలా జరిగాయో వివరంగా చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. కేవలం కొన్ని గంటల్లోనే అంతా తలకిందులైపోయింది. చూడండి, మొదట్లో ఆ బ్రాండ్ చాలా పాపులర్, ఇంట్లో చేసిన ఫీల్ ఉంటుందని మంచి పేరుంది. తర్వాత ఒక కస్టమర్ ఆన్లైన్లో ఒక విమర్శతో కామెంట్ పెట్టారు. ఇక అక్కడ్నుంచి అసలు కథ మొదలైంది. దానికి బ్రాండ్ చాలా మొరటుగా, అమర్యాదగా జవాబిచ్చింది. అంతే, ఆ కాన్వర్సేషన్ని ఎవరో స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టారు. అది వైరల్ అయిపోయింది. ఫైనల్గా ప్రజలకు ఆ బ్రాండ్ మీద ఉన్న నమ్మకం మొత్తం పోయింది. ఒకదాని తర్వాత ఒకటి అచ్చం డామినో ఎఫెక్ట్లా పడిపోయిందన్నమాట. ఓకే, ఏం జరిగిందో మనకర్థమైంది. కానీ ప్రజలు ఎందుకు అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు? దీని వెనకున్న కారణాల్ని ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఏంటంటే, ఈ రోజుల్లో కస్టమర్లు కేవలం ప్రోడక్ట్ క్వాలిటీనే చూడట్లేదు, ఆ బ్రాండ్ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు మాట్లాడి తీరెలా ఉందనే దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ నంబర్ చాలా ముఖ్యం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చిన్న ఎమోషనల్ రియాక్షన్ ఎంత పెద్ద తుఫాను సృష్టించగలదో ఇది క్లియర్గా చూపిస్తోంది. ఇదొక రకమైన ఎమోషనల్ యాంప్లిఫికేషన్ అన్నమాట. అయితే ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఈ సంక్షోభం మనకు 3 చాలా ముఖ్యమైన వ్యాపార పాఠాలు నేర్పుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మన ప్రాడక్ట్ ఎంత గొప్పదైనా కస్టమర్లతో మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే బిజినెస్ నిలబడదు. ప్రవర్తనే అసలైన బ్రాండ్ వాల్యూ. ఫస్ట్ లెసన్ ప్రవర్తన అయితే, రెండోది మాట్లాడే తీరు. ఎందుకంటే మన కమ్యూనికేషన్ టోన్ మన బ్రాండ్ను నిలబెట్టగలదు లేదా ఒక్క దెబ్బతో కింద పడేయగలదు. ఇది చాలా డేంజరస్ గ్యాప్. బ్రాండ్ ఏమో మేము స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నామని అనుకోవచ్చు, కానీ కస్టమర్కు అది అమర్యాదగా, పొగురుగా అనిపించవచ్చు. ఈ తేడాని అర్థం చేసుకోవటంలోనే అసలు సక్సెస్ ఉంది. అంటే ఒక కస్టమర్ కంప్లైంట్ చేసినప్పుడు మీరు చెప్పింది తప్పు అనడానికి బదులు, మీకు ఇలాంటి అనుభవం కలిగినందుకు సారీ, దీన్ని ఎలా సరిదిద్దాలో చూస్తాం అనడంలోనే అసలు మ్యాజిక్ ఉంటుంది. మర్యాద, ఓపిక, ప్రొఫెషనలిజం, ఇంకా కొంచెం వినయం, ఈ 4 కస్టమర్ నమ్మకాన్ని తిరిగి సంపాదించే మార్గాలు. ఇక మూడవ చాలా చాలా ముఖ్యమైన పాఠం, కస్టమర్ మాట మనం వినకపోతే మార్కెట్ మన మాట వినదు. ఎందుకంటే ఈ రోజుల్లో కస్టమర్ మాటే అసలైన మార్కెట్ పవర్. ఈ 3 సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు, ఆన్లైన్లో చాలా గొడవలు నాపేయొచ్చు. ఒక్క మంచి మాట బ్రాండ్ను కాపాడగలదు, ఒక్క మరటు వాక్యం బ్రాండ్ను కూల్చేయగలదు. ఈ పాఠాలన్నీ నేర్చుకున్నాక అసలు ఒక బ్రాండ్కు నిజమైన విలువ ఎక్కడ ఉంటుంది, మనం దేన్ని కాపాడుకోవాలి, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. నిజమే, ఒక మంచి ప్రాడక్ట్కు క్వాలిటీ అనేది ఫౌండేషన్ లాంటిది. కానీ అది మొదటి మెట్టు మాత్రమే. కానీ ఆ ఫౌండేషన్ మీద ఒక బలమైన బిల్డింగ్ను కట్టేది మాత్రం ప్రవర్తనే. మన ప్రవర్తనే మన బ్రాండ్కు అసలైన ఐడెంటిటీ. ఈ మాటను ఎప్పటికీ మర్చిపోవద్దు. కస్టమర్ మాటను లైట్ తీసుకుంటే మార్కెట్ మనల్ని లైట్ తీసుకుంటుంది. ఈ ఊరగాయ బ్రాండ్ కథ మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక. మన బిజినెస్లో కస్టమర్తో మన సంభాషణే మన అతిపెద్ద ఆస్తి. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.